మార్వాడి హఠావ్ నినాదం వీడాలని మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు కోరారు. మంగళవారం కాచిగూడ మాజీ కార్పొరేటర్ దిడ్డి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ కుంట వేడుకల కరపత్రాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వి హనుమంతరావు పాల్గొని కరపత్రాలను పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉంటున్నారని, కావాలని కొంతమంది రాజకీయ లబ్ధి కోసం మార్వాడి హఠావ్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారని, అలాంటి చర్యలకు పాల్పడితే రేవంత్ రెడ్డి సర్కార్ ఊరుకోదని ఆయన అన్నారు. ఈ నెల 26వ తేదీకి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం జరుగుతోందని, ఈ కార్యక్రమంలో వేలాది సంఖ్యలో మహిళలు పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలపాలని ఆయన కోరారు. ఇది కాస్మోపాలిటన్ సిటీ, మా ముఖ్యమంత్రి నంబర్ 1 సిటీ చేస్తున్నాడు. ఇక్కడ ప్రతి రాష్ట్రాల వాళ్ళు ఉండొచ్చు. మార్వాడోళ్ళను మేమెందుకు వెళ్ళగొడతాం? కొందరు పని కట్టుకొని మార్వాడోళ్ళు గో బ్యాక్ అంటున్నారు. రేపు గుజరాత్ గో బ్యాక్ అంటారు, రాజస్థాన్ గో బ్యాక్ అంటారు, మధ్యప్రదేశ్ గో బ్యాక్ అంటే ఏమైతుంది? సిటీ ఇక్కడ అందరు ఉంటారు. ఇది క్యాపిటల్ సిటీ, కాస్మోపాలిటన్ సిటీ. ఎవడన్నా ఇలాంటి ఆలోచన చేస్తే మాత్రం తప్పనిసరిగా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నా. ఇలాంటి దుర్మార్గం అందరూ ఉంటారా? మా వాళ్ళు లేరా? అమెరికాలో లేరా? మా వాళ్ళు లండన్లో లేరా? మా వాళ్ళు కూడా ఎలాగొడితే ఎక్కడ పోతారు? ఇప్పుడు అదే ఆయన చేస్తుండే. ఎవరు? ట్రంప్ గారు జిఎస్టీ తగ్గించిన, అదేవిధంగా ఏదైతే వీసా 1 HP $1,00,000 కొట్టాలంట. ఎట్లా కడతామా? $1,00,000కి 85 లక్షలు అవుతాయి. ఏడికెళ్ళి తేవాలి చెప్పు?